నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ షో. ఇక ముందుగా మీకు ముచ్చట చెప్పాలి ప్రజలారా. ఏంటంటే మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966887787. మీకోసం నేను, ఇది మన ఛానల్ నెంబర్. మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే వీడియో తీసి ఆ నెంబర్కి పంపిర్రి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరిఖని పట్టణంలో ఎలాంటి వార్తలు రాసిండు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న చూద్దాం. మరి ఏం తీసుకొచ్చిండు, ప్రజలకు ఎలా అవసరం, ప్రజలకు ఎలాంటి విషయం పైన అవగాహన కల్పిస్తాడు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ముచ్చట చూద్దాం. ఇక అంబులెన్స్ నిర్వహణకుల దోపిడీ, ప్రైవేట్ ఆసుపత్రుల కమిషన్లు, ప్రయాణంలోనే ఏ ఆసుపత్రికి తీసుకెళ్లేది నిర్ణయించేది అంబులెన్స్ నిర్వాహకులే, రోగులతో చెలగాటమాడుతున్న నిర్వాహకులు. ఇక అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీ అట అయ్యా. మరి ఎక్కడ ఈడ రాసిరు, గోదావరిఖనిలోని అంబులెన్సులు. ఇది ప్రభుత్వ దవాఖాన దగ్గరలో ఉండే అంబులెన్సుల చిత్రం, అంటే ఫోటోవా. ఇక ఇనుర్రి, ఇక ప్రైవేట్ ఆసుపత్రుల కమిషన్లు, ప్రయాణంలోనే ఏ ఆసుపత్రికి తీసుకుపోవాలో కూడా అంబులెన్స్ నిర్వాహకులే డిసైడ్ చేస్తారట. ఇక రోగులతో చెలగాట మాడుతున్న నిర్వాహకులు వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. కార్పొరేషన్ దందా, ప్రభుత్వ దవాఖాన దందా, అనేక రకాల దందాలు గోదావరిఖనిలా ఉన్నాయి. మరి అధికారులు అందరు ఎక్కడ పోయారు, ఏడా నిద్రపోతారో తెలుస్తలేదు. కానీ మరి ఏందో కథ, ఈ అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీ ఏంది, ఇలా జబర్దస్త్ కథలు ఏందో కూడా చూడాలి కదా. చూద్దాం. ఇనుర్రి, ఇక ఆపదలో ఒకరు బాధపడుతూ ఉంటే ఆపచ్చనతో మరొకరు దండుకోవడం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పరిపాటిగా మారింది. అబ్బా, మంచిగా రాసినవే అన్న, నీకు హ్యాట్సాప్ చెప్తున్నా. ఆపదతోటి అంటే ఒకరు బాధపడుతుంటారట, ఆపచ్చనతోటి ఇంకోళ్ళు పోతారట. ఒకట్టున్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా అంబులెన్సులు నిర్వహించే వాళ్ళ పరిస్థితి. ఇక అయినాలే, గోదావరిఖనిలోని అంబులెన్స్ నిర్వాహకుల జబర్దస్తి దోపిడీ రోగుల ప్రాణాలకు సంకటంగా మారాయి. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే కిరాయితో పాటు ఆసుపత్రిల యజమానులు ఇచ్చే కమిషన్ సరిపోక రోగుల నుంచి కూడా తిరిగి డబ్బులు వసూలు చేస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్ కు రోగులను తీసుకెళ్తే వారికి ఆయా ఆసుపత్రుల యజమానులు కమిషన్లు ముట్టజెప్పాల్సిందే. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 30 నుంచి 50 అంబులెన్సులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం రోడ్డు ప్రమాదాలతో పాటు ఎమర్జెన్సీ క్రెయిన్సులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఇక ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక చాలా మందిని కరీంనగర్, హైదరాబాద్ వంటి నగరాలకు మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ కేసులు చాలా ఉంటాయి. ఆ సమయంలో అంబులెన్స్ నిర్వాహకులది ఆడిందే ఆచా, పాడిందే పాచగా మారింది. అంబులెన్స్ల కోసం ఫోన్ చేస్తే రేటు చెప్పకుండానే అంబులెన్స్ తో సహా దిగిపోతారు. ఒక్క ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు అక్కడికి వస్తారు. మరి ఏం చెప్పారట ముచ్చట. ఫస్ట్ అయితే మీరు ఏడికి పోవాలి, కరీంనగర్, హైదరాబాద్, ఆడికైతే పోదాం పారి. ఇక రేటు గురించి, మరి ఆ బాధితుడి గురించి మరి ఏ విషయం అవసరం లేదు. వాళ్ళకు నచ్చిన హాస్పిటల్, మరి వాళ్ళకు కమిషన్లు ఇచ్చే దవాఖానలకు తీసుకుపోతారు. కార్పొరేట్ దవాఖానాలతోటి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 30 నుంచి 40 అంబులెన్స్ నిర్వాహకులు కలిసిమెలిసి పనిచేసుకుంటారు, సమన్వయంగా పనిచేసుకుంటారు. ఆ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు, మరి అంబులెన్స్ నిర్వాహకులు, గోదావరిఖని అంబులెన్స్ నిర్వాహకులు. ఇక మళ్ళీ పేషెంట్ చెప్పిన దవాఖానకు తీసుకుపోరు, వాళ్ళకు నచ్చిన దవాఖానకే వాళ్ళు తీసుకుపోతారట. ఇక వాళ్ళే చెప్తారట, మీకేం తెలియదు, అక్కడ ఏముండదు, ఇక్కడ ఏముండదు అని చెప్పేసి. ఇదంతా పరిస్థితి ఎందుకు నెలకొంటుంది ప్రజలారా? గోదావరిఖని పట్టణంలో మరి ప్రభుత్వ దవాఖానాల మెరుగైన సౌకర్యాలు ఉంటే, ఆ యొక్క ఎమర్జెన్సీ సౌకర్యాలు కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో కల్పించేది ఉంటే మరి ఎందుకు పోతారు? మనం కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు పోం కదా, మరి కల్పించాం. ఇక పేరుకే
పేరు గొప్ప రామగుండం పారిశ్రామిక ప్రాంతము ఊరు దిబ్బ అన్న పరిస్థితులు ఉండదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతం. చెప్పుకోవడానికేమో గోదావరి కల్లా మెడికల్ కాలేజ్ ఉన్నది. మరి ఆ తీరా హాస్పిటల్లో పోతే ల్యాబ్ ఉండదు, ఎక్స్రే ఉండదు, డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉంటే కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే ఇక ఆపరేషన్లు చేద్దామంటే కరెంట్ ఉండదు, జనరేటర్ ఉండదు, డీజిల్ కు పైసలు ఉండవు, అనేక రకాల సమస్యలల్లా ప్రభుత్వ దవాఖాన ఉంటది. ఇక ఏం చేస్తారు, ఎమర్జెన్సీ అయితే వాళ్ళు కరీంనగర్ ఊరు, హైదరాబాద్ ఊరు అని డాక్టర్లు రాసిస్తారు. ఇక మరి హైదరాబాద్ పొమ్మన్నారు కదా అని చెప్పేసి మనం బయటకు వచ్చేసరికి అంబులెన్స్లలో ఉన్నది ఇల్లది ఒక కథ. ఇక లోపల ప్రభుత్వ దవాఖానలో ఒక కథ ఉంటది, ఇక బయటకు వచ్చినాక అంబులెన్స్ వాళ్ళది ఇంకో కథ ఉంటది. ఇక వాళ్ళు అంబులెన్స్ ఎక్కించుకుంటారు, అయ్యా మరి మేము హైదరాబాద్ పోదాం అనేసరికి వాళ్ళ అంబులెన్స్ వస్తుంది, మరి వాళ్ళు వేసుకుంటారు, తీసుకొని వాళ్ళకి నచ్చిన హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకుపోతారు. తీసుకపోతే మన దగ్గర అంబులెన్స్ తీసుకుపోయినందుకు రేటు చెప్పకుండానే వాళ్ళకు నచ్చినంత రేటు చెప్పడం, అక్కడికి పోయిన తర్వాత తీరా అవి తీసుకోవడం, మరి ఆ అంబులెన్స్ వాళ్ళు ఎవరైతే అంబులెన్స్ లో తీసుకుపోతారో ఆ నిర్వాహకుడు అక్కడ ఆ హాస్పిటల్ దగ్గర కమిషన్లు తీసుకొని జబర్దస్తు దోపిడీ అనేది చేసుకుంటారు, జబర్దస్తుగా దోపిడీ చేసుకుంటారు. సిగ్గనిపిత్తలేదు అధికారులకు, సిగ్గనిపిత్తలేదు రామగుణం నాయకులకు అని నాయకులను మొత్తం నెడుతున్న ప్రతిపక్షం, అధికార పక్షం, ఏ పక్షానికి సంబంధించిన నాయకులైనా కూడా సిగ్గుపడాల్సిన ముచ్చట. సామాన్య ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించే ప్రభుత్వ దవాఖాన వైపు ఒకసారి వెళ్ళి చూడాలని నేను చెప్తున్నా. మీకు మళ్ళా చెప్తానా, గతంలో మన ఛానల్ ద్వారా అనేక రకాలుగా అందించినాం, మళ్ళా కూడా చెప్తున్నాం. ఇప్పుడు అంబులెన్స్ అన్నల దోపిడీ అన్న ముచ్చట తీసుకొచ్చిర్రు. మరి సాక్షి జర్నలిస్ట్ అన్న మరి అన్నకు వాట్సాప్ చెప్పాలి. ఇక ఇంకా ఏంటట అంటే ఇక రోగిని అంబులెన్స్ లో ఎక్కించిన తర్వాత అసలు కథ మొదలవుతుందట. ఎక్కడ లేని రేట్లు చెప్పి షాక్ ఇవ్వడం పరిపాటి. మరో అంబులెన్స్ కావాలంటే అసోసియేషన్ తో ఉండడంతో మరో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో రోగుల బంధువులు అంబులెన్స్ నిర్వాహకుడిని బ్రతిమిలాడి 5ో 10ో తగ్గించుకొని విధిలేని పరిస్థితుల్లో ఆసుపత్రులకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక అంబులెన్స్ స్టార్ట్ అయింది. మొదలు రోగి కోసం పూర్తి వివరాలు తెలుసుకొని తనకు తెలిసిన ఆసుపత్రులు ఉన్నాయని వారి బంధువులకు చెబుతూ వారు సూచించిన ఆసుపత్రిలో అవి బాగుంటాయని, అవి బాగుండవని, నిర్లక్ష్యంగా ఉంటాయని వారికి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. అసలే నిస్సహాయ స్థితిలో, ఏమీ తోచలేని స్థితిలో ఉన్న రోగుల బంధువులకు అంబులెన్స్ డ్రైవర్ మాటలే దిక్కుగా మారి వారు చెప్పినట్టు రేటు ప్రకారం వారు చెప్పిన ఆసుపత్రికి తీసుకెళ్లడం ఇక్కడ నిత్యం తంతుగానే జరుగుతుంది. ఇక ఆసుపత్రి లోపల ఉన్నప్పటి వరకు ఆ పేషెంట్ కి సంబంధించిన కథ ఒక లెక్క ఉంటది. ఏది ఉంటది, కరెంట్ ఉంటే నీళ్లు ఉంటే డీజిల్ ఉండదు. ఇక ఏం అందరు ఉంటారు, వైద్యుడు ఉంటే ఏముండదు, అక్కడ పరిస్థితి ఉండేది. అంటే రక్త పరీక్షలు జరిపించే నిర్వహణ ఉండదు. ఇక ఏం చేస్తారు, కరీంనగర్, హైదరాబాద్ ఓరి అని చెప్పగానే అంబులెన్స్ మనం బయటకు వచ్చి పేషెంట్ బంధువులు అంబులెన్స్ ఫోన్ చేస్తారు. అంబులెన్స్ వాళ్ళు రేట్ గీట్ ఏం చెప్పక ముందనే అంబులెన్స్ వస్తుంది. ముందుగానే అంబులెన్స్ వాళ్ళు అందరూ సీరియల్, మళ్ళీ ఇల్లేదు ఒక సీరియల్. ఏం సీరియల్, నువ్వు ఇలా హైదరాబాద్ పోతే నేను రేపు పోవాలి, లేదంటే నువ్వు ముందు పెడితే నేను నీ వెనక పెట్టాలి, లేకపోతే ఇక సీరియల్ నెంబర్లు వేసుకోవాలి. ఇక నెలకు గింతమంది గిన్నిసార్లు హైదరాబాద్ పోవాలని ఒక కథ, ఇల్లేదు ఒక కథ ఉంటది. ఇక వీళ్ళు రాసుకొని వాళ్ళు ఉంటారు. ఇక అంబులెన్స్ కాడికి పోయినాక పేషెంట్ తీసుకొచ్చి మన వాళ్ళ ఎక్కియా ఇక రేటు చెప్పుతాడు. 10,000 అయితే హైదరాబాద్ పోతే అంటే, అయ్యో అన్నాం అయితే నువ్వు మేము దించే మా పేషెంట్ను మేము వేరే దాంట్లో తీసుకోపోతామంటే రారు, వేరే అంబులెన్స్ రాదు. ఎందుకు రాదంటే వాళ్ళందరూ సిండికేట్, అంటే కలిసి సమన్వయంగా పనిచేసుకుంటారు. వీళ్ళకి ఒక అసోసియేషన్, మరి అంబులెన్స్ అసోసియేషన్ ఒకటి. ఇక వీళ్ళు ఏం చేస్తారు, ఇక మనమే బతిమలాడి పేషెంట్ కి సంబంధించిన వాళ్ళే బతిమలాడి 10,000 కాదయ్యా 7,000 8,000 ఇస్తాం అని దయా దండం అని కాలు మొక్కి ఇక తీసుకుపోతారు. ఇక తీసుకుపోతా అంటే దారిలో స్టార్ట్ అవుతుంది కథ. ఏం చెప్తాడు అంబులెన్స్ ఫస్ట్, ఆ రోగి ఏమైంది, మరి ఏం రోగం వచ్చి, ఏం పరిస్థితి ఏంటిది అని చెప్పేసి అంటే, డాక్టర్ నన్ను పలానా దవాఖాన పోమన్నాడు అయ్యా అని చెప్తే, అక్కడికి పోతే మీకు ఏం జరగదు, అక్కడ మంచిగా చూడరు, నాకు తెలిసిన దవాఖాన ఉన్నది, నేను మంచి దవాఖాన తీసుకుపోతా అని ఇక తీసుకుపోయి వాళ్ళకు నచ్చిన దవాఖానలా మనల్ని జాయిన్ చేస్తారు. 8,000 రూపాయలు మన దగ్గర తీసుకుంటారు. హాస్పిటల్లో హైదరాబాద్ పోతే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక పేషెంట్ కు 2,000 రూపాయలు కమిషన్ ఇస్తారు.
ఎవరికి అంబులెన్స్ నిర్వాహకులకు మా దవాఖానకు తీసుకొచ్చినందుకు. అది కూడా స్పాట్ ఎక్కడైతే రోగిని దించి హాస్పిటల్ లోపల అడ్మిషన్ అయింది అన్న వెంటనే ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ కు అంటే అంబులెన్స్ నిర్వాహకునికి 2000 రూపాయలు ఇస్తారు కమిషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక వీళ్ళది ఈ ముచ్చట ఇట్లా ఉంటది అంబులెన్స్ వాళ్ళ కథ. ఇక ఏందట ఇక చెప్పేది మనకి ఏం పని ఉంటది, రోగం మరి ఆ రోగాన బారిన పడిన వ్యక్తి బతకాలి, మరి ఆయన బాగోలు సరిగా ఉండాలి, పరిస్థితి ఎట్లా ఉన్నా మంచిదే, పైసలు పోయినా మంచిదే, మనోడు మనకు బతికి ఉండాలి, మనతో పాటు ఉండాలి, జీవనాన్ని కొనసాగించాలని మన ఆలోచనలో మనం ఉంటాం. ఏం చేయలేని పరిస్థితి మనం అక్కడ అంబులెన్స్ ఆయన చెప్పేదే వింటాం. మనం ఎందుకు వింటాం అంటే నిజంగానే మనం ఉన్న ఆ ఇంటెన్షన్ ఆ టెన్షన్ ఎవరు ఏం చెప్పినా కూడా డాక్టర్ చెప్పిండా, నర్సు చెప్పిందా, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ అతను చెప్పిండా, లేదంటే అంబులెన్స్ డ్రైవర్ చెప్పిండా అనేది కాదు. చివరగా మనం రోడ్డు మీద పోయేటప్పుడు అంబులెన్స్ నిర్వాహకుడు చెప్పిందే మనకు వింటాం. ఎందుకంటే ఆయన రోజు 10 హాస్పిటల్ పోయేస్తాడు కాబట్టి నిజమే అక్కడ అట్లుంటది కావచ్చు పరిస్థితులు, మనం పోయే పరిస్థితులలో మంచిగా ఉండదు కావచ్చు. మరి అన్నయ్య చెప్పేది నిజమే, మనం ఆడికే పోదాం అని చెప్పేసి మనం అప్పటిదప్పుడే మనసు మార్చుకుంటాం. డాక్టర్ రాసిన దవాఖాన ఒకటి ఉంటుంది, మనం పోయే దవాఖాన ఇంకొకటి ఉంటుంది. అంటే గిట్లా ఉన్నది దోపిడీ అన్న ముచ్చట అర్థం చేసుకోవాలి. ఇక కార్పొరేట్ ఆసుపత్రుల ఏజెంట్లుగా ఎవరు మారారు, అంబులెన్స్ నిర్వాహకులు మారారు అన్న ముచ్చట క్లియర్ గా అర్థమవుతుంది మనకు. ఇక ఏంటట ఎమర్జెన్సీ కేసులతో ఎక్కడా లేని ఆదాయం వస్తుండటంతో పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చిన్న చిన్న అంబులెన్స్ నిర్వాహకులు డ్రైవర్లను కూడా వదలడం లేదు. కేసు తీవ్రతను బట్టి వారికి పర్సెంటేజీలు ఆశ చూపి అత్యవసర కేసులను తమ ఆసుపత్రికి మళ్లించుకుంటున్నారు. ఒక్కో కేసుకు 2000 నుంచి 10,000 వరకు అంబులెన్స్ నిర్వాహకులకు ముడుపులు అందుతుండడంతో ఏజెంట్లుగా మారిపోతున్నారు. కేసును ఆసుపత్రికి తరలించగానే తీసుకువచ్చిన పేషెంట్ వివరాలు ఇన్పేషెంట్ నంబర్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రిలో రికార్డు చేయించుకొని కమిషన్లు తీసుకోవడం సాధారణంగా నేను చెప్పాలి 2000 నుంచి 10,000 రూపాయలు ఇస్తారట కార్పొరేట్ ఆసుపత్రులు. అంటే అంటే నాకు తెలిసి కరీంనగర్ అయితే 2000 కావచ్చు, హైదరాబాద్ పోతే 5 నుంచి 10,000 మధ్యలో ఇస్తారు కావచ్చు అంబులెన్స్ నిర్వాహకులకు కానీ డ్రైవర్లకు కానీ. అంటే ఇక మనం చచ్చిపోతానమన్న ముచ్చట ఆలోచన అంబులెన్స్ డ్రైవర్ కు ఉండదు. ఎందుకు ఉండదు, ఆయనకు మనం బంధువులం కాదు, ఆయనకు మనం చుట్టాలం కాదు, దోస్తులం కాదు, ఓ ఇంటి పక్కలమో ఇంటి పక్క వెనుకలమో అనేది ఉంటే చెప్తాడు. మరి ఆయనకు మనం ఎవరమో ఎక్కడి నుంచో వచ్చి ఏదో వాడ నుంచో వచ్చి ప్రభుత్వ దవాఖాన పోతే అక్కడ ఉన్న పరిస్థితి మనది అత్యవసర సమయం ఏర్పడితే వెంటనే మనము హైదరాబాదో కరీంనగరో పోవాలి. మరి నిజంగా సిగ్గుపడాల్సిన ముచ్చటం ఏంటంటే లోకల్లా అంటే స్థానిక నాయకులు కనుక ప్రభుత్వ ఆసుపత్రి పైన మీ రాజకీయాలు పక్కన వెచ్చి, ఈ ఓట్ల విషయాలు పక్కన వెచ్చి, ఇక మేం గెలవాలి మీరు గెలవాలి అన్న విషయాలు పక్కన వెచ్చి మీరు ఖచ్చితంగా నిజంగా మీరు నిక్కాసైన ప్రజల కోసం సేవ చేసే నాయకులు అయితే ఒక్కసారి ప్రభుత్వ దవాఖానకు పోతే ఇసొంటి బాగుపడే పరిస్థితులు ఉన్నాయా? ముందుగా ప్రభుత్వ దవాఖాన అభివృద్ధి చెందే కథ కనబడదా? ప్రభుత్వ దవాఖానాల కనీస సౌకర్యాలు కల్పించే ప్రయత్నం ఉండదా? ఉంటది కానీ పోరు. ఎందుకు పోరు అంటే ఇవాళ అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎట్లయితే కార్పొరేట్ హాస్పిటల్కి ఏజెంట్ గా మారిరో వాళ్ళు నాయకులు ప్రభుత్వానికో మరి ప్రతిపక్షానికో లేకపోతే ఇక్కడ స్థానిక పెద్ద లీడర్లకు ఎవరికో ఒకరికి ఏజెంట్లుగా మారే ఉంటారు. కాబట్టి ప్రజలకు నాయకులు సేవలు చేస్తారన్న ముచ్చట మర్చిపోవాలి. ఈ కాలంలో నిజంగానే ఒకప్పుడు చేసేవాళ్ళు కావచ్చు, అనేక మంది ఉన్నారు, ప్రజల కోసం తాపత్రయపడ్డ నాయకులు ఉన్నారు, ప్రజల కోసం కష్టపడ్డ నాయకులు ఉన్నారు. ₹1 సంపాదించుకోకుండా కూడా కనీస సౌకర్యాలతో బతుకుతూ అంటే కనీస సౌకర్యాలు లేని నాయకులు కూడా ఉన్నారు, ఇప్పటికి ప్రస్తుతం ఉన్నారు. మరి మనందరికీ తెలుసు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అట్లా. మరి ఇక ఎందుకు మాట్లాడుకుంటా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళను పరువుదీసినోళ్ళం అవుతాం మనం. ఇక ప్రభుత్వ దవాఖానాల కనీస సౌకర్యాలు కనుక కల్పిస్తే ఈ యొక్క దుస్థితి అనేది రాదు. మరి ఈ అంబులెన్స్ నిర్వాహకులు అన్నలు కూడా అంబులెన్స్ డ్రైవర్లు కావచ్చు నిర్వాహకులు కావచ్చు అన్నలు మీరు బతకాలి, మిమ్మల్ని బతకద్దని ఇక్కడ ఎవరు చెప్తలేరు. మీ యొక్క జీవన ఆధారాన్ని మేము తప్పు పట్టలేదు. మరి మీరు కూడా ఆలోచన చేయాలి, అయ్యో మన కుటుంబీకులు అయితే మనం ఇట్లనే చేస్తామా, లేదంటే అయ్యో మన బంధువులు అయితే ఇట్లనే చేస్తామా, లేదంటే మన అన్ననో తమ్ముడో మన అక్కనో చెల్లెనో మన సోదరో సోదరిమనో అనుకుంటే మనం ఇట్లనే చేస్తామా? మరి చెయ్యం కదా. మరి మన పరిస్థితుల్లో కూడా మీరైతే ఎట్లయితే రెక్కాడితే డొక్కాడని పరిస్థితులలో మీరు ఉన్నారో వాళ్ళు కూడా అదే స్థాయిలో ఆ ప్రభుత్వ దవాఖానకు వస్తున్నారు. మరి ఆలోచన వేయాలి అన్న.
మీరు కూడా ఆలోచించాలి అన్న. మీరు అసోసియేషన్ పెట్టుకోవడం తప్పనట్లేదు, ఇక్కడ మీరు అన్ని రకాలుగా పెట్టుకొని మీరు మీ సంక్షేమం కూడా చూసుకొని మీ యొక్క ఆర్థిక విలువలు కూడా చూసుకొని కానీ కనీస సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయండి. అంబులెన్స్లో పోయేటప్పుడు ఆ అంబులెన్స్లా కావాల్సిన రోగికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయాలి. ఇక లేదంటే మీరు కూడా దారి దోపిడీ అనేది, మీరు కూడా దారి దోపిడీ నాయకుల్లాగా దారి దోపిడీ చేయవద్దు. ఎందుకు చేయొద్దు అంటే వాడి దగ్గర డబ్బులు లేకనే ప్రభుత్వ దవాఖానకు వచ్చాయి, లేకనే వాడిని పరిస్థితి బాగాలేకనే ఇక్కడ ప్రభుత్వ దవాఖానాల కనీస సౌకర్యాలు లేవన్న ముచ్చడం మీకు కూడా తెలుసు. మరి లేకనే కదా వాళ్ళు కూడా ఆ రోగిని తీసుకొని ఇతర దవాఖానాలకు పోతున్నారు. మరి మీరేనే చెప్పాలి కదా. మరి మీరు ఒక మంచి హాస్పిటల్ సజెషన్ చేసి మీరు తక్కువ రేట్లో అంటే పాపం సద్దుగా వాళ్ళు ఉన్న సాధారణ మనుషులను చూసి మరి సాధారణ పౌరులా లేకపోతే సామాన్యుల వీళ్ళ దగ్గర ఉండయా అన్న ఆలోచన చేసి చెప్పాలి కదా. అందరూ ఒకే తీరు చూసి అన్నీ ఒకే కథలో మాట్లాడుకుంటే పరిస్థితులు వేరే లెక్క ఉన్నాయి. ఇక మీరు కూడా దోపిడీకి అలవాటు పడ్డారన్న ముచ్చట పాపం ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న తీసుకురావాలి. మీరు కూడా పరిస్థితులను ఆలోచించకపోతే అంబులెన్స్ అన్నలు కూడా మరి నిజంగా అంబులెన్స్ డ్రైవర్లు నిర్వహణ అనేది ఒక మన సేవ, సమాజంలో ఒక మంచి సేవ. అది వాస్తవంగా అది వెలకట్టలేని సేవ. ఒక వ్యక్తి అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ అంబులెన్స్ నిర్వాహకుడు ఎక్కడికి తక్కువ సమయంలో లేదంటే ఆయనకున్న అనుభవంతో ఒక దవాఖానకు చేరవేయడం అనేది ఒక గొప్ప విషయము. అది అందరికీ రాదు అవకాశం. దేవుడు కొంతమందికే ఇస్తాడు అట్లాంటి అవకాశం. ఈ అంబులెన్స్ వాళ్ళకి ఇచ్చారు. కానీ వీళ్ళు మారి ఈ యొక్క దారి దోపిడీ చేసుకుంటారన్న ముచ్చట అర్థమవుతుంది. దారి దోపిడిగా మలచడం ఇది చాలా పాపం అన్న. మరి మీరు కూడా ఆలోచన వేయాలి. నిజంగా అంబులెన్స్ డ్రైవర్లకు ఎందుకు మిగతా వాళ్ళ అంబులెన్స్ డ్రైవర్లు అయితే లేరు ఒకసారి ఆలోచన వేయాలి. ఇంత పెద్ద గోదావరిఖని పట్టణంలో 30 నుంచి 40 అంబులెన్స్లే ఎందుకు ఉండాలి? ఆటోలు ఉన్నట్టు మీరు వేరే వాళ్ళు కూడా ఆటోలు పెట్టుకున్నట్టు ఆటో డ్రైవర్ల అన్నలు ఉన్నట్టు అంబులెన్సులు పెట్టుకోవచ్చు కదా. కానీ అందరికీ ఆ దేవుడు అవకాశాన్ని కల్పించాడు, కొంతమందికే కల్పిస్తాడు. అందులో అంబులెన్స్ నిర్వహణ ఈ 40 మందికి కల్పించింది. మరి గోదావరిఖని పట్టణంలో మీరు కూడా సమాజ సేవ అంటే మీకు కూడా కడుపు అంటే మన భాషలో చెప్తున్నా అన్న, మీకు కూడా కడుపు ఉంటుంది, మీకు కూడా అన్నం రావాలి, మీకు కూడా అన్ని ఉండాలి, మీ కుటుంబీకులు బతకాలి. కాబట్టి న్యాయంగా పనిచేయండి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి మీకు. అంతే లేదంటే ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయి. నిజంగా ఒక అత్యవసర సమయంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని మీరు హైదరాబాద్కు చేర్చిర్రు, అక్కడ సరైన సమయంలో వైద్యం అందించే ప్రయత్నం చేసిర్రు అంటే అదొక గొప్ప విషయం. అట్లాంటి విషయంలో మీరు దోపిడీ చేసుకోవడం సిగ్గుపడాల్సిన ముచ్చట అన్న. మరి నిజంగా మీకు సిగ్గు అనిపించాలి. మరి పైసలు లేకనో పైసలుండో ఎట్లనో ఏదో ప్రాణాపాయ స్థితిలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని కరీంనగర్ లేదా హైదరాబాద్ లేదా వరంగల్ దవాఖానాలకు మెరుగైన వైద్యం కోసం తీసుకుపోమన్నప్పుడు మీరు సమరంగా వారికి మంచి అవకాశాన్ని కల్పించి ఒక దోపిడీ చేయకుండా న్యాయంగా నిజంగా మీ డీజిల్కో మీ బండి మెయింటెనెన్స్కో కావాల్సిన వరకు తీసుకొని వెళ్ళొచ్చు. అట్లాంటి ఆలోచన చేస్తే నిజంగా మీకు ఇక మంచి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఇక మీరు చేసే పనులు ఇట్లా లత్తకోర పనులు చేస్తే లత్తకోర కథ అవుతుంది పన్న. మరి ఇక ఎందుకు ఇట్లా చేస్తారో మీకే తెలియాలి. సిండికేట్ గా అంబులెన్సులు, పారిశ్రామిక ప్రాంతంలో అంబులెన్సులు నిర్వహణ సిండికేట్ గా మారి మీరు అందరు కలిసిమెలిసి పని చేసుకోవాలి తప్పని ఎవడు అంటలేడు, మీరు యూనియన్ పెట్టుకోవాలి తప్పని ఎవడు అంటలేడు. కానీ మీరు వేసే విధానం తప్పు. మీరు రోగుల దగ్గర దోపిడీ చేసుకోవడం తప్పు. మీరు రోగులను డైవర్ట్ చేసి మీ కమిషన్ల కోసం సౌకర్యాలే లేని దవాఖానలకు తీసుకుపోవడం తప్పు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏంటిదట ఎంతైనా సమానంగా పంచుకోవాలని సిద్ధంగా కట్టుబడ్డారని ఎందుకు మీరు నిర్వాహకులు సిండికేట్ గా మారారు? వచ్చింది ఎంతైనా సమానంగా పంచుకోవాలనే సిద్ధాంతానికి ఎందుకు మీరు వచ్చింది సమానంగా పంచుకోవాలి? ఏంది మీరేమైనా ఆడమన్నా మేకను కోసుకున్నారా లేకపోతే ఇంకేదైనా ఏతున్నారా? మీరు అదేమన్నా కూరగాయల బేరమా? మరి ఆడు ప్రాణాపాయ స్థితిలో దగ్గరికి వచ్చి మిమ్మల్ని మెరుగైన దవాఖానకు తీసుకోపోరు అంటే అక్కడ పైసలు దండుకోవడం ఏంది, అక్కడ దోపిడీ చేసుకోవడం ఏంది? నిజంగా అంబులెన్స్ డ్రైవర్ అన్నది సిగ్గుపడాలి. నేను నిజమే చెప్తున్నా. అందరికీ అవకాశం రాదు, అందరికీ అవకాశం అన్ని రంగాలలో రాదు. మీకు అంబులెన్స్ రూపకంగా మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. సమాజంలో మీకు అంటూ ఒక గుర్తింపు వచ్చే విధానంలో మీరు ఉన్నారు. ఆలోచన వేయాలి. ఎంత శ్రమతో ఎంత దోపిడీ చేస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. ఇక సమానంగా పంచుకుంటారట. దీంతో ఎక్కడికైనా ఒకే రేటు, తగ్గేదేలే, పెరుగుర్రి
అంటూ నివారిస్తున్నారు. సాధారణంగా టాక్సీ వాహనాలు 6 ప్రయాణికులకు అప్ అండ్ డౌన్ కు కరీంనగర్ కు 2500, హైదరాబాద్ కు 6000 ఛార్జీ చేస్తుండగా అంబులెన్స్ మాత్రం కేవలం పేషెంట్ ను ఆసుపత్రికి చేర్చడానికి కరీంనగర్ కు 4000, హైదరాబాద్ కు 10,000, వరంగల్ కు 7,000 రూపాయలు ఫిక్స్ ఛార్జీలు పెట్టడంతో పాటు లోకల్ అయితే 3,000 రూపాయలకు తగ్గమంటున్నారు. ఆక్సిజన్ ఉంటే అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. మృతదేహాలను తీసుకురావాలంటే ఈ ఛార్జీలు డబుల్ అవుతాయి. ఎవరు అడిగినా వారితో దురుసుగా వ్యవహరించడం, అసోసియేషన్ అంటూ బెదిరింపులకు పాల్పడడం అలవాటుగా మారింది. ఇదే అన్న మీరు చేసేది. ఇట్లా ఉంటాయనే అంబులెన్స్ అన్నలు, అంబులెన్స్ నిర్వాహకులు అన్నలకు చెప్పేది ఏంటంటే దూసు ప్రవర్తన. మీకు ఎందుకన్నా మీరు పోయేది రోగులను తీసుకొని వరంగల్ హైదరాబాద్ కు తీసుకుపోతున్నారు. సరే మీరు టాక్సీ దానికంటే మీరు కొంచెం ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికి నచ్చిన రేట్లు మీకు మీరే నచ్చిన రేట్లను ఫిక్స్ చేసుకోవడం. మీరు ఏం చేస్తారన్న, ఆక్సిజన్ ఉంటే ఒక రేటు, ఆక్సిజన్ లేకపోతే ఒక రేటు. మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నోడు అంబులెన్స్కి వచ్చిండు అంటే అదే ఆక్సిజన్ తోటే పోతాడు వాడు. అలా ఆక్సిజన్ లేకపోతే ఒక రేటు, ఆక్సిజన్ ఉంటే ఒక రేటు. ఇదెక్కడి న్యాయం అన్నా, ఇదెక్కడి కథ అన్నా? మీరేం ఇక్కడ కారును రెంట్కు తీసుకొని అద్దెకు తీసుకొని కారు పోతే కారులో ఏసీ వేయమంటే రేటు తీసుకుంటారు. మరి అదేంది న్యాయము? ఆక్సిజన్ అంబులెన్స్ అనేది ఆక్సిజన్ అందించడం కోసము ఇతర ప్రాంతాలకు పోతే అది అంబులెన్స్ ఆన్ చేస్తే ఒక రేటు, ఆఫ్ చేస్తే ఒక రేటు. ఏందన్నా న్యాయంగా న్యాయం చేయాలన్నా ప్రజలకు. అంబులెన్స్ నిర్వాహకులు అన్నలకు చెప్తున్నా, మీరు సిండికేట్ పెట్టుకున్నారు అంటే మీరు సమన్వయంగా పనిచేసుకుంటామని పెట్టుకోరన్నా, ఎవరు అద్దంటారు. పేద బడుగు బలహీన వర్గాలను మీరు అదేదో అక్కడ ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వాళ్ళను మీరు దోపిడీ చేసుకోవడం ఏందన్నా అర్థం కాని ముచ్చట. కానీ మీరు కూడా అంబులెన్స్ డ్రైవర్లు అంటే కూడా ఆరోగ్య శాఖలో మీరు ఒక మెట్టన్నా, మీరు ఒక సమాజానికి ఉపయోగపడేటోళ్ళన్నా. నిజంగా అందరికీ దేవుడు అవకాశాన్ని కల్పించలే. అంబులెన్స్ నిర్వహణ అంటే ఒకరికి ఆక్సిజన్ పెట్టి ఇంకో హాస్పిటల్కి తీసుకుపోతారు అంటే మీకేమనిపించలేదు కావచ్చు అన్న. అది ఒక మంచి సేవాభావం అన్న. మరి ఇట్లాంటివి అయ్యూరి సేవ చేయమని చెప్తలేము కదా అన్న. మీకు కావాల్సిన అవసరాలకు, మీ యొక్క అంబులెన్స్ కావాల్సిన అవసరాలకు తీసుకోరు. కానీ ఎవరికి నచ్చిన రేట్లు పెట్టుకొని మీరు పంచుకుంటే ఏందన్నా కుప్పలు వేసుకుండు. ఇదేం న్యాయం అన్నా? ఇదే మా ఏందన్నా కార్పొరేట్ హాస్పిటల్కి ఏజెంట్లుగా ఉండు అంటే పేషెంట్కు సంబంధించిన బంధువులు చెప్తా కూడా వినలేని పరిస్థితులు. బంధువులకే మీరు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు నచ్చిన దవాఖానలకు తీసుకుపోతారంటే ఇక మీరు ఎంత మేధావులు అర్థం చేసుకోవాలన్నా. ఇక గిట్లా ఉంది గోదావరికర్లో ఉన్న ప్రభుత్వ దవాఖాన దగ్గరలో ఉన్న సిండికేట్ అంబులెన్స్. నేను ప్రభుత్వ దవాఖాన అంటే ఈడ ఫోటో ఎక్కి ప్రభుత్వ దవాఖాన దగ్గరలో ఉన్న అంబులెన్స్ లా ముచ్చట్నే చెప్తారు. ఇక ఎవరికి ఇంకా మీరే ఉల్టా మాది అసోసియేషన్ ఉన్నది అంటే మీదేం అసోసియేషన్ అన్నా ఆలోచన వేయాలన్నా. మీరు పోయేది ఏంది, మీరు చేసే కథ ఏంది? ఒక పేషెంట్ అక్కడ ప్రాణాపాయ స్థితిలో వచ్చినప్పుడు తీసుకెళ్లేటప్పుడు న్యాయంగా ఉండి ఎవరొద్దనేది మీరు అసోసియేషన్ పెట్టుకోండి. కాదని ఎవరు అంటున్నారు? మీరు మాట్లాడాలి, మీరు కూడా ఉండాలి, మీరు కూడా సమాజంలో బతకాలి, మీరు కూడా అన్ని చేయాలి. మీకు కుటుంబీకులు ఉంటారు, మీకు పిల్లలు ఉంటారు, మీ యొక్క వ్యవస్థ కూడా నడవాలంటే అన్ని రకాలుగా ఆలోచన చేయాలి. కరీ మోసం చేసి ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని మోసం చేసి మాత్రం మీరు బతకకండి అన్న. నిజమే, ఇది నిజమన్నా. అట్లాంటి జీవనము వద్దన్నా. ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర నేను మాట్లాడేది మొదటిసారి అంబులెన్స్ అన్నల కోసం. నిజంగా నేను ఏ కార్మికుల కోసం ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కార్మికుడు కష్టపడే పని చేసుకుంటేనే కార్మికుడికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి కనబడుతుంది. నిజంగానే అంబులెన్స్ నిర్వాహకులను కూడా నేను తప్పు పట్టట్లేదు. ఇక్కడ తప్పు చెప్పేది ఏంటి అంటే మీరు వాళ్ళ దగ్గర దోపిడీ చేయడం అనేది తప్పు, మీకు నచ్చిన రేట్లు పెట్టుకోవడం అనేది తప్పు. సరే ఒకడు పేదవాడు వస్తాడు, కరీంనగర్ పోవాల్సి వస్తుంది, మీరు 5,000 చెప్తారు, వాడి దగ్గర 3,000 ఉంటాయి. అట్లాంటి సమయాల్లో మీరు నిజంగా మీకు అనుగుణంగా ఉంటే పోవచ్చు, అక్కడ తప్పేం లేదు కదా. ఇక ఆక్సిజన్ పెడితే ఒక రేటు, ఆక్సిజన్ లేకపోతే ఒక రేటు, లేదంటే టైర్ ఉంటే ఒక రేటు, టైర్ లేకపోతే ఒక రేటు ఉంటుంది అన్న. ఎక్కడన్నా దవాఖానాలలో అంటే అంబులెన్స్లలో ఇదేం దవాఖానా, ఇదేం హాస్పిటల్ అన్న గట్లా మెయింటైన్ చేసుడు. ఇక ఫిట్నెస్ లేని వాహనాలు అంటే ఇవి మాట్లాడరాదా అన్న? మరి పత్రికా విలేకరులకు, జర్నలిస్టుల అన్నలకు, లేదంటే సామాన్య ప్రజలకు, లేకపోతే సామాజిక సేవ చేసే సంఘాలకు వాళ్ళకి మాట్లాడరాదా అన్న? మీ యొక్క వాహనాల ఫిట్నెస్ ఎంత మేరకు ఉన్నది, మీ యొక్క వాహనాల పేషెంట్ కు సంబంధించిన కనీస సౌకర్యాలు ఎంతవరకు కల్పిస్తున్నారు, ఎట్లా కల్పిస్తున్నారు? మరి ఇవన్నీ మాట్లాడుకోవచ్చు కదా. మరి ఇవన్నీ మాట్లాడితే మీరు వేరే మాట్లాడతారు కావచ్చు. అప్పుడు మాది అసోసియేషన్ ఉన్నది అండి. అసోసియేషన్ అనేది కాదన్నా, మీరు కలిసి పని చేసుకోవాలి. కార్యక్రమం అనేది ఎవరైతే ప్రాణాపాయ స్థితుల్లో ఉన్న వాళ్ళను మీరు తీసుకెళ్తున్నారో అదొక గొప్ప విషయం అన్న విషయం ఆలోచన చేసుకోవాలి.
ఇక రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చాలా వరకు అంబులెన్స్లు కండిషన్ లో ఉండడం లేదు. అంబులెన్స్ అత్యవసర వాహనం కావడంతో వీటిపైన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో కనీస వాహనాలకు ఫిట్నెస్ కూడా ఉండడం లేదనే ఆరోపణలు వస్తాయి. ఫిట్నెస్ కూడా లేని వాహనాలు ఉన్నాయట. ఫిట్నెస్ లేని కూడా అంటే అంబులెన్స్ కదా అన్ని ఉంటాయి ఎట్లాగూ వాళ్ళు పోతారులే అని చెప్పేసి అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు అధికారులు పట్టించుకుంటలేరంటే నిజంగా అత్యవసర సమయంలో ఉపయోగపడే వాహనము దానిపైన ఎందుకు ప్రత్యేక దృష్టి అవసరం లేదు. తీసుకుపోయే నిర్వాహకులు అంటే చాలా డ్రైవర్లు కానీ నిర్వాహకులు కానీ చక్కటి మెయింటెనెన్స్ చేస్తారు అని చెప్పేసి అంత నమ్మకంతో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. అంత నమ్మకంతో అంబులెన్స్ డ్రైవర్ల మీద ప్రజలు కూడా ఉన్నారు. అట్లాంటి నమ్మకాన్ని ఎందుకు ఇట్లా దోపిడీ రూపంలో పోగొట్టుకోవడం. మరి ఇక ఇటీవల ఒక అంబులెన్స్ బసంతనగర్ టోల్ గేట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడం గమనార్థం అవుతుంది. అంబులెన్స్ కు అందరూ దారిస్తారనే భావనతో పెద్ద ఎత్తున అలర్ట్ సౌండ్ పెట్టుకొని అత్యధిక స్పీడ్ వెళ్తూ ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. చాలా మంది అంబులెన్స్ డ్రైవర్లు అంబులెన్స్ లో రోగి లేకున్నా కూడా అలర్ట్ సౌండ్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ప్రతి అంబులెన్స్ లో స్ట్రెచ్చర్, ఆక్సిజన్ సిలిండర్, రోగి బంధువు కూర్చునేందుకు సీటు, ఫైర్ సేఫ్టీ పరికరం ఉండాల్సి ఉండగా ఇక్కడ అంబులెన్స్ లో ఎలాంటి చాలా వాటిల్లో సౌకర్యాలు కనిపించకపోవడంతో పాటు చాలా అంబులెన్సులు మినీ వ్యాన్లలోనే కొనసాగుతున్నాయి. రోగులను దోపిడీకి గురి చేస్తున్న అంబులెన్స్ నిర్వాహకులు, డ్రైవర్ల ఆగడాలు అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, సిండికేట్లు రేట్లు కాకుండా అందరికీ అందుబాటులో ఉండేగా ధరలు ప్రకటించాలని ఈ ప్రాంత ప్రజలు, అంబులెన్స్ బాధితులు కోరుతున్నారు. ఇక అంబులెన్స్ లా ఏముండాలి? సిలిండర్ ఉండాలి, స్ట్రెచ్చర్ ఉండాలి, మరి రోగి బంధువు కూర్చోవడానికి ఒక సీటు ఉండాలి, రోగి పడుకోవడానికి స్ట్రెచ్చర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఫైర్ సేఫ్టీ కూడా ఉండాలి. అంతేకాకుండా మరి మినీ వ్యాన్లలో మెయింటైన్ చేస్తున్నారట. చేసుకోండి అన్న, మెయింటైన్ చేసే కాడికి చేయాలి. మరీ మితిమీరిన దోపిడీ అనేది చేయకూడదు. ఇవన్నీ ఉండాలి. నిజంగా అన్ని దావగానే నిజంగా ఈ 30 నుంచి 40 అంబులెన్స్లలో కనుక వెతుకుతే ఇవన్నీ కనబడతాయా? ఫైర్ సేఫ్టీ, రోగి బంధువు కూర్చునేందుకు సీటు, లేదంటే స్ట్రెచ్చరు, ఆక్సిజన్ సిలిండర్, ఇవన్నీ కనబడతాయా? నాణ్యంగా కనబడాలి, నాణ్యతాపూరితమైనవి కనబడాలి. ఏదో పేరుకు తెచ్చి పెట్టుకుంటూ కాదు, పేరుకు తీసుకొచ్చి కనబడిపించేటి కాదు. మరి అట్లాంటివి కాకుండా ఇట్లాంటివి కనబడతాయా అన్న? అంటే వీటిని ఎవరు అడుగుతలేరు, అధికారులు అడుగుతలేరు, ప్రజలు ఎవరు అడుగుతలేరు అని చెప్పేసి మీకు నచ్చిన రేట్లు, మీకు నచ్చిన సిండికేట్లు, మీకు నచ్చిన అసోసియేషన్, మీరు అసోసియేషన్ పెద్దలు కూడా ఇట్లనే చెప్తున్నారా? నిజంగా మీ యొక్క అంబులెన్స్ సంఘానికి సంబంధించిన పెద్దలు, అధ్యక్షులు ఇవే చెప్తున్నారా? ఏం పెట్టకూరి బాయ్, మీకు నచ్చిన రేట్లు పెట్టుకొని నడుపుకోరి, మీకు నచ్చింది సిండికేట్ చేసుకొని అందరు కూర్చొని ఓ గుడికాడ కూర్చొని పంచుకోరు అని చెప్తారా? సిగ్గనిపియాలి అంబులెన్స్ నిర్వాహకులకు. నిజంగా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంబులెన్స్ నిర్వాహకులు అన్న విషయమే మరి గుర్తు చేసుకుంటున్నాం మనం. ఇది నిజమే. మీరు ఒక సేవాభావం, మీకు ఒక మంచి అవకాశం ఏంది, ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా మీ మీద నమ్మకంతో మీ యొక్క అంబులెన్స్ లో ఎక్కిన రోగిని తీసుకొని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా హాస్పిటల్కి మెరుగైన వైద్యం కోసము దవాఖానకు చేరుస్తారు. మరి మీకు నిజంగా యాక్సెప్ట్ చెప్పే సందర్భం అది. మరి అట్లాంటి మీరు ఎందుకు ఇట్లాంటి దోపిడీలు చేస్తున్నారు? ఎందుకు ఇట్లా అసోసియేషన్లు పెట్టుకొని, లేదంటే ఇట్లా ముక్కుమ్మడిగా సిండికేట్లు అయ్యి ఎవరికి నచ్చిన అంటే మీకు నచ్చిన రేటు పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు వాడుకోవడం? ప్రజల దగ్గర ఎందుకు ఇట్లా మీకున్న సమాజంలో ఉన్న విలువను పోగొట్టుకోవాలి? ఆలోచన వేయాలి అంబులెన్స్ డ్రైవర్లు కూడా. నిజంగా వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి అధికారులు. మరి మీకు నచ్చినట్టే ఎవరు పేషెంట్ లేకపోయినా అంబులెన్స్ కు సైరన్ వేసుకొని పోవుడు. ఇక మొన్నట్ల గతంలో బసంతనగర్ టోల్ గేట్ కాడ ఏమైంది? ఓ అంబులెన్స్ అదేంటి షార్ట్ సర్క్యూట్ అయింది. ఇక మీకు నచ్చినట్టే, ఏదైనా మీకు నచ్చినట్టే ఉండాలి అంబులెన్స్లలో. కానీ మరి పేషెంట్లకు అనుగుణంగా అయితే ఉండరు. కానీ రేటు మాత్రం మళ్ళీ మీకు నచ్చిందే ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు రారు. ఇగో గిట్లా ఉంటుంది అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీ, డ్రైవర్ల దోపిడీ అనేది చెప్పుకోవాలి. ఇగో ఇది ప్రజలారా అయ్యాలా ఈ జబర్దస్త్ దోపిడీ, అంబులెన్స్ నిర్వాహకుల జబర్దస్త్ దోపిడీ అనేది ఇగో గిట్లా ఉన్నది. ఇది ఇవాళ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న తీసుకొచ్చిన ముచ్చట. మరి ప్రజలందరూ కోరుకునేది, అంబులెన్స్ లో పోయిన బాధితులు కోరుకునేది, మరి అధికారులను కోరుకునేది ఏందట అంటే మరి ప్రజలందరి తరపున అంబులెన్స్ లో పోయి బాధపడ్డ బాధితుల తరపున అధికారులను మరి నిరుద్యోగ న్యూస్ ఛానల్ ద్వారా, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ద్వారా చెప్పేది ఏంటంటే అధికారులకు ప్రతి ఒక్క అంబులెన్స్ లో తనిఖీలు చేయుర్రి, మరి ప్రతి ఒక్క ఈ యొక్క సిండికేట్ వ్యవస్థను మార్చుర్రి, మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయుర్రి అని ప్రజలందరి తరపున మా ఛానల్ ద్వారా, ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా మరి మేము కోరుతున్నాం అధికారులందరినీ. ఇది ఇవాళ జబర్దస్త్ అంబులెన్స్ల డ్రైవర్ల దోపిడీ.